మీ సందర్శకులు వస్తే మేము దాంట్లో ఎంటర్ చేస్తాం, ఎవరు వచ్చిందో వాళ్ళ వివరాలు రాసుకుంటాం. రిజిస్టర్ చింపేసింది, కుర్చీలు ఎక్కేసింది. చూసిన రిజిస్టర్ చూసి ఆ రిజిస్టరు, ఈ కుర్చీలు ఇట్లా రిజిస్టర్ పేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 2009లో మీకు ఒక్కసారి అవకాశం ఇచ్చిర్రు. ఆ 2009లో మరి ప్రజలు కూడా అన్నీ గమనించిర్రు, మీ దౌర్జన్యాలని దాష్టికాలని అన్ని భరించిర్రు. 15 సంవత్సరాలు, ఒక్క 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినందుకు 15 సంవత్సరాలు మీకు సెలవిచ్చి కూర్చోబెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు మీరు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీకు మీరు గమనించుకోండి, మీకు మీరు ఆలోచన చేసుకోండి. సూర్యాపేటలో గత 2 సంవత్సరాల నుంచి ఏం జరుగుతున్నది? ఈ భూదందాలు మళ్ళా మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే భూదందాలు మొదలైనాయి. మరి పర్మిషన్ లేని బిల్డింగ్ లాంటి వేధింపులు మొదలైనాయి. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ అడ్డుకట్ట వేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి అని చెప్పేసి ఒక కక్షతోటి మరి ఈరోజు మీరు కాంగ్రెస్ గుండాలు ఈరోజు ఈ విధంగా రావాల్సి కార్యాలయం మీద దాడికి వచ్చిర్రు. అదేవిధంగా ఏదైనా ప్రాసెస్ ఉంటే అధికారులు చేస్తారు, ఏదైనా ముఖ్యమంత్రి ఫోటో ఉంటే అధికారులు చేస్తారు, అధికారులు చేయాలి. కానీ మరి మీరు దౌర్జన్యంగా రావడం ఏందో కూడా అర్థం కావట్లేదు. అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం, మరి యూరియా లేక రైతులు నానా అగచాట్లు పడుతుర్రు. మరి ఆ రైతు వేదికలల్లా, ఆ రైతు కల్లాల దగ్గర కూడా మీ సీఎం ఫోటో పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. అంతేకాదు మరి పెన్షన్లు పెంచుతా అన్నారు. ఆ పెన్షన్లు పెంచకపోయేసరికల్లా మరి వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. వృద్ధులు అయితేంది, మహిళలు అయితేంది, స్కూటీలు ఇస్తా అన్న బాలికలు అయితేంది బాధపడతా ఉన్నారు. వాళ్ళందరింటికి కూడా ఒక్కొక్క ఫోటో పంపించండి ముఖ్యమంత్రిది, మరి మంచిగా ఉంటుంది. వాళ్ళు కూడా రోజు దండలేస్తారు, పూజలు చేస్తారు. కాబట్టి మీరు మీ తప్పిదాలను కప్పించుకోవడానికి ఈ విధంగా మా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మరి చేస్తే మాత్రం ఖబర్దార్, మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని కూడా చెప్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం, ఇక్కడ 2 గ్రూపులు, కాంగ్రెస్ పార్టీ 2 గ్రూపులు నడుస్తూ ఉన్నాయి. ఒక గ్రూపుకు పడదు, మేము పై చేయి ఉండాలని ఇట్లాంటి వాటికి తెగబడతా ఉన్నారు. మరి ఇవన్నీ మానుకొని, చిల్లర విషయాలు మానుకొని ప్రజల మనసులని గెలుచుకునేందుకు ప్రయత్నం చేయండి తప్పితే ప్రజల నుంచి ఇప్పటికే 15 సంవత్సరాలు దూరం అయ్యారు. శాశ్వతంగా దూరం అయ్యే ప్రయత్నాలు చేసుకోకండి కూడా ఇంత పలుకుతాం.